నేటి రాశి ఫలాలు. వృషభ రాశి వారు ఈరోజు గృహమున కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. అలాగే చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఈరోజు వృషభ రాశి వారు చేపట్టిన పనులు కూడా అన్ని సకాలంలో పూర్తి చేయగలుగుతారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో ఆర్థిక పురోగతిని సాధిస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అలాగే ఈరోజు విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు వాహన యోగం అనేది కనిపిస్తుంది. ఇక విదేశాలలో ఎవరైతే స్థిరపడాలనుకుంటున్నారో వారికి ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే విదేశీయాన యోగం అనేది కూడా వృషభ రాశి వారికి కనిపిస్తుంది. ఇక వివాహ ప్రయత్నాలలో ఎవరైతే ఉన్నారో వారికి వివాహ సంబంధాలు కుదిరే అవకాశం అయితే ఉంది. ఇక విద్యార్థులకు విద్యా అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగాలలో లాభాలు అనేవి ఉంటాయి. ఇంకా ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు ఈరోజు పెట్టుబడులలో లాభాలను అందుకుంటారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం కనిపిస్తుంది. భూ క్రయ విక్రయాలలో కూడా లాభాలను గడిస్తారు. ఇక వృషభ రాశి వారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. కోర్టు వ్యవహారాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది ఈరోజు వస్తుంది. అలాగే ఆస్తి లాభ సూచనలు కూడా కనిపిస్తున్నవి. కుటుంబ సౌఖ్యం ఉంది. చేతి నిండా ధనం అనేది ఈరోజు వృషభ రాశి వారికి ఉంటుంది. అలాగే రుణాలను కూడా తీర్చగలుగుతారు. అలాగే ఈరోజు వృషభ రాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఇక ముఖ్యంగా స్త్రీలకి ధన వస్తు కనుక వాహన యోగం అనేది ఈరోజు కనిపిస్తుంది. అలాగే వృషభ రాశి వారికి ఈరోజు కొత్త కార్యక్రమాలలో పురోగతి అనేది కనిపిస్తుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకొని వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి కొత్త ఆశలు అనేవి చిగురిస్తాయి. ఇక ఈరోజు ఆస్తి వివాదాల నుండి కూడా వృషభ రాశి వారు గట్టెక్కుతారు. రాబడి అనేది మరింత పెరుగుతుంది. భార్యాభర్తల మధ్యలో ఉన్న వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కొత్త బాధ్యతలు అనేవి అప్పగించబడతాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు నిర్దేశించుకున్న లక్ష్యాలు సాధిస్తారు. ఇక చిత్ర పరిశ్రమకు చెందిన వారికి ఈరోజు నిరాశ తొలగిపోతుంది. మంచి అవకాశాలను అందిపుచ్చుకుంటారు. రాజకీయవేత్తలకు క్రీడాకారులకు తమ సత్తాని సమర్థతని చాటుకునే రోజుగా చెప్పవచ్చు. అలాగే విద్యార్థులు కోరుకున్న అవకాశాలను దక్కించుకోగలుగుతారు. ముఖ్యంగా వృషభ రాశిలోని మహిళలకి ఉత్సాహవంతమైన కాలంగా చెప్పవచ్చు. ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట రంగు లేత ఎరుపు, ప్రతికూలమైన రంగు గోధుమ, అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారు విష్ణు ధ్యానం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.